అందుకే దేవుడు అంటున్నాడు కదా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో, కీడు చేయటం అని మేలు చేయి అని దేవుడు సెలవిస్తున్నాడు. చెడ్డ మాటలు, కపటమైన మాటలంటే నీ సహోదరుని చూచి నీ సహోదరుని గురించి నువ్వు వ్యర్థముగా మాట్లాడేది ఏదైనా అది దేవునికి ఆయాసకరమైనదే, దేవునికి అయిష్టమైనదే. దేవుని దృష్టిలో అది చెడ్డ క్రియే. నీ సహోదరుని చూచి నువ్వు వ్యర్థుడా అని అంటున్నావంటే దేవుడు దాన్ని క్షమించడు, దేవుడు దాన్ని మెచ్చడు. దేవునికి మనం దేవుణ్ణి కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించినప్పుడే కదా దేవుని యొక్క ఆశీర్వాదాలని, ఆయన చేసిన వాగ్దానాలని స్వతంత్రించుకోగలుగుతాము. కొంతమంది ఉంటారు అదే పనిగా సేవకుల్ని కూడా వాళ్ళు వారి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటారు. సేవకులకి కూడా తీర్పు తీర్చే అంత బలమైన విశ్వాసులు ఉన్నారు ఈ దినాల్లో. విశ్వాసులు సేవకులకి తీర్పు తీరుస్తున్నారు. విశ్వాసులు సేవకుల యొక్క ప్రవర్తనని, సేవకుల యొక్క వస్త్రధారణని వాళ్ళు ప్రశ్నించే రీతిగా ఉంటున్నారు. సేవకుడు ఎలాంటి వాడైనా, సేవకురాలు ఎలాంటిదైనా దేవుడు నిర్ణయించాడు వాళ్ళని, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో వాళ్ళు ఉన్నారు. సేవకుల్ని ప్రశ్నించే నువ్వెందుకు చేయలేవు సేవ? ఎందుకు చేయలేవంటే నువ్వు చేయలేవు, ఎందుకంటే నువ్వు దేవుని ఏర్పాటులో లేవు. నిన్ను కూర్చొని వినేదానిలాగే ఉంచారు, సేవకుల్ని నిలబడి చెప్పే వాళ్ళలాగే ఉంచాడు దేవుడు. నువ్వు సేవకుల్ని ప్రశ్నిస్తున్నావంటే నువ్వేదో పెద్ద నీతిమంతురాలు అని, నీతిమంతుడు అని కాదు, నీ భక్తి యథార్థమైందని కాదు. విమర్శించే దుర్మార్గపు బుద్ధి నీకుంది కాబట్టి నువ్వు సేవకుల్ని విమర్శిస్తున్నావు. సేవకుల్ని విమర్శించే బుద్ధి ఏంటి? సేవకుడు ఎలాంటి వాడైనా దేవుని దృష్టిలో ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. నేను వచ్చి నీ కంట్లో ఏలు పెడితే ఊరుకుంటావా? నువ్వు ముందు లాగిపెట్టి ఒకటి కొడతావు, తర్వాత అడుగుతావు ఎందుకు పెట్టావు అసలు అని. అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నా కంట్లోకి నీ వేలు తగిలించాల్సిన అవసరం ఏంటి అని తర్వాత క్వశ్చన్ చేస్తావు. ముందు పెట్టిన కోపానికి ఏలు తగిలి నీకు వచ్చిన నొప్పికి ముందు లాగి పెట్టి కొడతావు నీ చేతికి అందినట్టు. ఆ తర్వాతే క్వశ్చన్ చేస్తావు ఎందుకు పెట్టావు, ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది అని. మరి ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుల జోలికి వస్తే నిన్ను అంత ఈజీగా వదులుతాడు అనుకుంటున్నావా? ఈరోజు నీ స్థితి బాగుండొచ్చు. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నా, ఎలాంటి దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తున్నా, నువ్వు సమాజ మందిరాల్లో నువ్వేదో పెద్ద భక్తిపరుడుగా, నీతిమంతుడిగా నిన్ను నువ్వు లోకానికి చూపించుకుంటున్నా, నీ తీర్పు తీర్చేవాడు దేవుడు. నీకు ఎలాంటి దేవుడు కొలత కొలవాలో అది కొలిచేవాడు ఆయన. సేవకులు ఎలాంటి వాళ్ళు అయితే నీకెందుకు? నీ మీద నియమించాడు ఆయన సేవకుడిగా. విను, నీకు బోధించినప్పుడు విను, వాక్యానికి లోబడు. సేవకుల్ని అనుకరించొద్దు, వాళ్ళు చెప్పే మాటల్ని అనుసరించండి. వారి ప్రవర్తనని, వారి యొక్క తీరుని మీరు ప్రశ్నించొద్దు. వారి తీర్పు వారికే. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నిన్ను ముడితే నా కనుగుడ్డుని ముట్టినట్టే అని అంటున్నవాడు మళ్ళీ ఆ దేవుడే అంటున్నాడు, మరి కఠినమైన తీర్పు మీకుందరా అని ఆయన మరి సేవకుల్ని కూడా అంటున్నాడు. సేవకుల్ని కూడా ఆయన అంత ఈజీగా ఏం వదలడు. కాకపోతే సేవకులకి తీర్పు తీర్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. నువ్వెవరు, నేనెవరు? సేవకుల్ని ప్రశ్నించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ వస్త్రధారణని ప్రశ్నించటానికి నువ్వు నేనెవరు? ఊరుకుంటాడా దేవుడు సేవకుల జోలికి వస్తే? మొదటగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. వాక్యపు వెలుగులో తీర్పు తీర్చకు నువ్వు. అప్పుడు నిన్ను గూర్చి తీర్పు తీర్చబడదు. నువ్వు ఎదుటోడికి తీర్పు తీరుస్తున్నావంటే నువ్వు భయంకరమైన తీర్పులో నిలబడతావనేది ముందుగానే నీకు దేవుడు చూపించేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చుకుంటూ వెళ్ళటానికి నువ్వేమి పెద్ద పైలోకం నుంచి దిగొచ్చినవి కాదు, దిగొచ్చిన దానివి కాదు. దేవుని ఎదుట ఉన్నాం మనం అందరమే. ఆయన కనుచూపు మేరలలో ఉన్నాం మనం అందరమే. మన మాట, మన ప్రవర్తన, ఏది పళ్ళైనా ఆయన మర్చిపోడు, వదిలేసి చూస్తా ఊరుకోడు. ఆయన ప్రతిదీ తీర్పులోకి వస్తుంది. అప్పుడు నువ్వు నేను తీర్పులో అందరం నిలబడతాము. అప్పుడు తీర్పు తీర్చేవాడు ఆయన, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. నా ప్రతిఫలం ఎంతో, నీ ప్రతిఫలం ఎంతో లెక్కలు తేల్చేవాడు ఆయన. నువ్వెందుకు అనవసరంగా వాళ్ళని వీళ్ళని కెలుక్కొని ఆ అమ్మ అట్లా, ఈ అమ్మ ఎట్లా, నేను మాత్రం యేసు ప్రభువుకి నేను పెద్ద చెల్లిని, పెద్ద మనవరాల్ని,
ఇలా చెప్పుకుంటూ బతికే వాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళందరికీ మంచిగా ఉంటారు, ఉండకుండా పోరు. కానీ ఒక దినాన నువ్వు ఆ మార్గాన వెళ్తుంటే వాళ్ళు కనబడకుండా కనుమరుగైపోతారంట. 37 కీర్తనలో చూస్తాం కదా. దేవునితో, దేవుని సేవకులతో మనము అంత ఈజీగా పెట్టుకోకూడదు. ఒక వ్యక్తికి నువ్వు తీర్పు తీర్చకు. సేవకులనే కాదు, నీ తోటి విశ్వాసి గురించి అయినా నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వేంటో నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపులేసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించు, లేదా మౌనంగా ఉండు. ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు వ్యక్తిగతంగా గదిలో మోకాళ్ళేసి నువ్వేంటో నీకు దేవుడు తెలియపరుస్తాడు. నువ్వేంటి నీకు పూర్తిగా తెలిసిన రోజు నువ్వు నీ పక్క వ్యక్తిని, నీ తోటి సహోదరుని నువ్వు మాట అనలేవు. మనం వాక్చాతుర్యం కలిగిన వాళ్ళమి. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళకి మాటలు లేవు, సౌండ్లు లేవు, ఆగిపోయింది, ఇంక సమాధానం లేదు అక్కడ అని విర్రవేగొద్దు. నువ్వు విర్రవీగితే అనిచ్చి కుదించి కొలిసి నీ ఒళ్ళో పోసేవాడు ఉన్నాడు పైన. ఆయనతో కాదు నువ్వు నీ వేషాలు, ఆయన దగ్గర కాదు నీ తల విరుపులు విరిచి పక్కనేయగలడు ఆయన. నువ్వు మాట్లాడే మాటలకి ఎదుటోళ్ళు సమాధానం చెప్పగలిగితే ఎంత నువ్వు. ఎప్పుడు కూడా అలాంటి గర్వపు మనస్సు మనలో చేయకూడదు. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తా బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రభు బల్ల ఆరాధనలో చేయి వేస్తున్న మనము మృదువైన మనసు కలిగి ఉండాలి. మన మాట మృదువుగా ఉండాలి. అంతేకాని మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళకి సౌండ్లు లేవు, ఇక వేరే మాట లేదు, ఇక నువ్వు ఆగిపో, నీకు మాటలు లేవు, ఆగిపో అని తల విరుచుతా తిరిగే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు సంఘాల్లోనే. కానీ అలా తిరిగి మాట్లాడితే పెద్ద విషయం కాదు. తిరిగి మాట్లాడటం ఎంతోసేపు పట్టదు. కానీ దేవుణ్ణి కలిగిన మనకి అది తగదు. కనుకనే ఆ సమయానికి దాటిపోయినా మనం సైలెంట్గా, ఆ సమయానికి అక్కడున్న 10 మంది లేదా ఆ ఊరు, ఆ పేట, ఆ ఊరు, ఆ 100 కుటుంబాలు మాట్లాడలేదంటే, తలంచుకొని వెళ్ళిపోయిందంటే అది తప్పుడోడేమో అని కాసేపు అనుకోవచ్చు. తర్వాత తీర్పులో ప్రపంచమంతా, భూమి మొదలుకొని మరలా దేవుడు తిరిగి వచ్చే వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందు ఆ రోజు ఎందుకు తలంచుకుందో, ఈరోజు నేను ఎందుకు తలంచుకున్నానో ఆ రోజు ఆయన చెప్తాడు సమాధానం. అప్పుడేమవుతుంది నీ గర్వం, అప్పుడేమవుతుంది నీ అహంకారం, అప్పుడేమవుతుంది నీ వాక్చాతుర్యం. సిగ్గుపడి తలంచుకుంటావు అంతమంది ప్రజల ముందు, నా దేవుని ముందు. గర్వపడకు, అహంకారంతో విర్రవేగకు. దేవుడు దాన్ని తుంచి ఒక మూలన వేయటం ఆయనకి క్షణంలో పని. దేవునికి మనం అవకాశం ఇవ్వకూడదు. దేనికి? ఆయన యొక్క ఉగ్రతని మన మీద చూపించడానికి, ఆయన కోపాన్ని మన మీద చూపించడానికి ఆయనకి మనం అవకాశం ఇవ్వకూడదు. వన్స్ అవకాశం ఇచ్చి ఆయనకి కానీ లేపావా సింహాసనం మీద నుంచి, నిన్ను కూర్చొనివ్వడు ఆయన, నిన్ను నిలబడనివ్వడు. నీ ఊనికి అనేది భూమి మీద లేకుండా చేస్తాడు. అది దేవునికి మనము ఆయన ఉగ్రతకి, ఆయన కోపానికి మనం చోటు ఇవ్వకూడదు. ఆయన ప్రేమిస్తున్నాడా? ప్రేమించబడదాం. ఆయన ప్రేమను మాత్రమే తీసుకుందాము. ఆయన ఆ వాత్సల్యాన్ని మాత్రమే, ఆయన ఆ కృపను మాత్రమే మనం పొందుకొని ముందుకు నడుద్దాము. అంతేగాని ఆయన ఉగ్రతకి, ఆయన కోపానికి మనం చోటిచ్చామా బూడిదైపోతాం. నీ సహోదరుని చూచి నువ్వు వ్యర్థుడా అనకు. నీ సహోదరుని గురించి నువ్వు చెడ్డ మాటలు పలకకు. నీ తోటి వాళ్ళ మీద నువ్వు లేనిపోని మాటలు నీకు నువ్వు కల్పించుకొని ఏదో నీ పబ్బం గడుపుకోవటానికి, నీ వ్యాపారాలు వృద్ధి పొందటానికి, నువ్వేదో పెద్ద అక్కడ చలామణి అవ్వటానికి ఎదుటి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేయకు. జాగ్రత్త. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు చూస్తా మౌనంగా ఉండడు. ఒక దినం వస్తుంది, ఆ దినాన నేను వస్తే ఆ మార్గంలో నువ్వు ఉండకపోతావు. అట్లాంటిది ఎప్పుడు చేయకు. అలా అన్న వాళ్ళు ఎవరు లేకుండా పోయారని అనుకుంటున్నావేమో. ఆయన తీర్పులు, ఆయన న్యాయాలు బహు ఆశ్చర్యకరమైనవి. ఆయన ఇచ్చే తీర్పులు, ఆయన న్యాయాలు చూద్దాం. ఆయన ఎలాని తీర్పు తీరుస్తాడో, ఎలా న్యాయం చేస్తాడో చూద్దాం. న్యాయవంతుని అంటున్నాడు కదా, ఆయన న్యాయం ఎలా ఉంటుందో తెలుసా? నీకు నాకు మైండ్ పోయిద్ది. ఇస్తాడు. ఇప్పటి వరకు జరిగింది ఏంటో, ఇంకా ఏం చేస్తాడు, ఇంకేం కావాలని అనుకుంటున్నావేమో. ఇస్తాడు. ఆయన ఇచ్చే తీర్పు మామూలుగా ఉండదు. మనుషులకే ఒక వ్యక్తి నీ ఎడల ఏదన్నా తప్పుగా చేస్తే నువ్వు తిరిగి రివెంజ్ తీర్చుకోవటానికి ఎన్ని ఎత్తులకు పై ఎత్తులేసి ఆ మనిషి కోలుకోకూడదురా మనం కొట్టే దెబ్బకని ఆలోచిస్తావు. నిన్ను ఆఫ్టర్ ఆల్ నువ్వు
నీలాంటి వాళ్ళ 100 మందిని సృష్టించినోడు ఈ సృష్టికర్త. ఆయనకి ఎలా ఉంటుంది రివెంజ్ తీర్చుకోవటం స్టార్ట్ చేస్తే? అది అందుకని నీ తోటి సహోదరుని చూసి వ్యర్థుడా అనకు. నీ తోటి సహోదరుని మీద వ్యర్థమైన మాటలు, లేనిపోని ఆరోపణలు చేసి నీ యొక్క ఇదిని అక్కడ చాటు చెప్పుకోవాలని, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవాలని ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడకు. ఎదుటి వాళ్ళ మీద చెడు చెప్పి ఒక మనిషిని మంచి చేసుకోకు. అది ఎప్పటికీ కూడా నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎంత మాత్రం క్షేమం కాదు. అన్నీ బాగున్నట్టే ఉంటుంది, కానీ కుటుంబాల్లో సమాధానం ఉండదు. అన్నీ వండుకుంటానే ఉంటాం, తింటానే ఉంటాము. ఎందుకు వండుకుంటున్నామో, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు ఉంటున్నామో అసలు తెలియదు. అన్నీ ఉంటాయి, కానీ అదే పాట ఉంటుంది కదా, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కరువైనది, యేసయ్యా సమాధానం కొదువైనది. ఐశ్వర్యానికి కొదువు లేదంట, కుటుంబంలో ఏ కలత లేదంట. అబ్బో ఆ కుటుంబాన్ని చూస్తే అబ్బా ప్రేమ ఆప్యాయతలకి అన్యోన్యాలకి ఆ కుటుంబం వాళ్ళకి సాటి లేదురా ఇంకెవరు అన్నట్లే ఉంటారు. కానీ అయినా నెమ్మది లేదంట. ఎందుకు? నీకు తెలియట్లా, అదే దేవుడిచ్చే పనిష్మెంట్. నువ్వు సరైన ఆత్మీయ స్థితిలో ఉంటే నిన్ను కొడుతున్న దేవుడు అని నీకు అర్థమైద్ది. అరే ఇంతున్నా ఇన్నున్నా నాకు ఎందుకు నెమ్మది లేదు అనుకుంటున్నావంటే, నువ్వు నిజమైన ఆత్మీయురాలివైతే, నిజమైన ఆత్మీయుడవైతే అది దేవుని నుండి నువ్వు పొందుకోవాలి. ఆ నెమ్మది, ఆ సమాధానం అనేది. అది నీకు దూరం చేయబడిందంటే నువ్వు దేవుని తీర్పులో ఆయన నీ ఎడల స్టార్ట్ చేశాడు. కాకపోతే కొంచెం నీకు అది అర్థమయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది కాబట్టి వస్తున్నాడు ఒక పక్క నుంచి తీసుకుంటా చెక్కు. అది పూర్తి అయ్యేటప్పటికి నీకు అర్థమైద్ది, ఓ దేవుడు ఇక్కడి నుంచి కొడుతున్నాడా అని. ఇప్పుడు ఏం అర్థం కాదు, ఎందుకంటే మనం ఆ ట్రాన్స్లో ఉన్నాము, ఆ ఊహల్లో. మనకంటే తోపు ఎవర్రా మనల్ని ఆపేది అన్నట్టు ఉన్నాము. ఓకే ఉండు, మంచిది. దేవుడు నిన్ను లోకానుసారంగా అంత హెచ్చించాడు, ఉండు, సంతోషం. నువ్వు అలా ఉండటమే కావాలి. కానీ దేవుని సేవకులతో పెట్టుకోవద్దు, దేవునితో పెట్టుకో. దేవుని సేవకుల్ని నువ్వు టచ్ చేస్తున్నావంటే దేవుణ్ణి టచ్ చేస్తున్నట్టే. నీకు పుట్టగతులు లేకుండా పోతాయి. దేవుని బలలో పాలు పొందుతున్న మనము ఈ సిద్ధపాటు కూడికలో మనల్ని మనము సరిచేసుకొని, వాక్యపు వెలుగులో మనలో ఉన్న లోపాలని సరిచేసుకొని ఆయన పాదాల దగ్గర చచ్చిన వారమై తగ్గింపు మనసు కలిగి జీవించినప్పుడు ఆయన నీకు ఏమున్నా లేకపోయినా పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము, పూర్ణ నెమ్మదిని కలుగు చేసి ఉన్నవాడితో తిని తృప్తి చెంది, ఆహా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధముగా ఉంటారు అని నిన్ను చూచి అనేకులు ఆయన నామాన్ని ఒప్పుకొనేలాగా, ఆయన నామాన్ని ఘనపరిచేలాగా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అది దేవుని ఆశీర్వాదం అంటే. ఐశ్వర్యంలో తొలతొగటం ఆశీర్వాదం కాదు. మీ కోరిందల్లా వేసుకొని, కోరిందల్లా తిని, ఒంటి నిండా దిగేసేయగానే ఐశ్వర్యం కాదు, ఆశీర్వాదం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, కలిగిన దానిలో నువ్వు నీ కుటుంబం తిని తృప్తి పొంది, అయ్యా ఈ పూటకి ఇది ఇచ్చావు చాలయ్యా అని ఆయన మహిమపరుస్తావు చూడు, అది దేవుడు నిజంగా ఇచ్చే ఆశీర్వాదం. నీకు పూర్ణ శాంతి, సమాధానం కలిగి నీ ఇంట్లో ఆకుకూర భోజనం చేసినా అది దేవుడిచ్చే ఆశీర్వాదం. రోజు మాంసాహారాలు, పలావులు తినేసి ఒంటి నిండా కావాల్సిన నగలు ధరించేసి మనకి ఎవడ్రా ఆపేదన్నట్లు మనం ఆ రేంజ్లో ఉంటే అది దేవుని ఆశీర్వాదము కానే కాదు. నువ్వు నిజమైన విశ్వాసివైతే, నిజమైన ఆత్మీయుడవైతే నీకు అది అర్థమవుతుంది. అది అర్థం కావాలంటే నువ్వు ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించబడాలి. దుష్టుని యొక్క మనసుని నువ్వు కాల్చివేసుకోవాలి. దుష్ట స్వభావం నీలో నుంచి తీసివేయాలి. దుష్టునికి నీలో చోటు తీసేసి నా దేవునికి నీలో చోటివ్వు. ఆయన నిన్ను మృదు స్వభావిగా మారుస్తాడు. ఎదుటివారు ఎలాంటి వారైనా వారిని ప్రేమించే మనసిస్తాడు. మాట్లాడటం ఏముందమ్మా, నీలాగా తిరిగి నీ ఎదుటి వాళ్ళు కూడా నువ్వు అనేవాళ్ళు మాట్లాడితే ఎంతసేపు నీ విలువ, ఎంతసేపు నీ ఇది చెప్పు. కాదు, మాటకి మాట అనిపించుకొని మన విలువను కోల్పోవటం కంటే, ఎదుటివాడు అంటే అన్నీ నేనేంటో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, తీర్పు తీర్చేవాడు ఆయన, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన అని ఆ సమయాన్ని నువ్వు దాటిపో. ఒకరోజు నిన్ను గొప్ప చేసి హెచ్చించి నిలబెట్టి అది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే అని నీ చేతే ఒప్పిస్తాడు.
అది నా దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము ఆయన దగ్గర ఎంతైనా జాగ్రత్తగా ఉండి ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకొని వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని ఆశీర్వదించి అనేకులకి సాక్ష్యార్థమే మనల్ని జీవింపచేస్తాడు. కనుక ఈ సిద్ధపాటు కూడికలో పాలు పొందిన మనమందరం కూడా మనల్ని మనం సరిచేసుకొని, దేవా రేపు నీ శరీరాన్ని నీ రక్తాన్ని లో పాలు పొందుతున్న నేను నాలో ఉన్న లోపాలని సరిచేసుకొని నీకు ఇష్టమైనటువంటి వాటన్నిటి నుంచి కూడా నేను వాక్యం ద్వారా సరిచేసుకొని విడుదల పొంది, ఇదిగోయ్యా నీకు నీ చేత ఆశీర్వాదం పొందుకునేదానిగా నీ చేత నేను నిలబెట్టి ఘనపరచబడేలాగా సాక్షార్థమై జీవించేలాగా నీ సన్నిధిలో నన్ను నిలుపయ్యా అని మనం తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? దేవుడు అట్టి రీతిగా మనలందరినీ సరిచేసి వాక్యపు వెలుగులో మనల్ని ఆయన నామ మహిమార్థమై జీవింపచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమస్వరూపి, స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నాన్న, రేపు నీ శరీర రక్తపానాలలో మేము పాలు పంచుకుంటకు మమ్మల్ని మేము వాక్యపు వెలుగులో మాలో ఉన్న లోపాలని సరిచేసుకొని రేపటి దినము కొరకు సిద్ధపరచుకుంటూ, ఇదిగో నాయన, మేము వింటున్నటువంటి ఈ మాటలు మాలో ఉంటే, మీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే నాన్న, ఇదిగో నేను నీ ముందున్నా, మేము నీ ముందున్నాము, మమ్మల్ని సరిచేయి. నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మలచి నీ నామానికి మాత్రమే మహిమకారకులంగా మమ్మల్ని జీవింపచేసి, మేము ఇదిగో తండ్రి, మేము నీ వారము కనుక లోకానికి వేరై జీవిస్తూ నీ నామ మహిమార్థమై జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచు మమ్మల్ని, మా కుటుంబాలని దీవించి ఆశీర్వదించి, నిజముగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధముగా ఉంటారు అని అనేకులు మమ్మల్ని చూసి, మా కుటుంబాలని చూసి మీ నామాన్ని మహిమపరిచేలాగా మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని దీవించి ఆశీర్వదించి గొప్ప చేయమని కోరుచు ఈ రాత్రికాలపు దీవెనలు ప్రకటిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.